పుష్ప 2 రెండవ భాగము డిసెంబర్ 5 తారీఖున థియేటర్లకు రాబోతున్నది. ఇప్పటికే సినిమా కొరకు అంచనాలు జనాలు ఓ రేంజ్‌లో పెట్టుకున్నారు. మళ్ళా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిండు. అంతేకాదు ఈ సినిమాలకెళ్ళి విడుదలైన పాటలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌లో ఉన్నాయంట. మరో పక్కనేమో ఈ సినిమాల కోసం ఈ పాటలు ఏవైతే విడుదల చేసిర్రో సూపర్ హిట్ టాకు సొంతం చేసుకొని మరి రికార్డు స్థాయిలో వీక్షకులు సొంతం చేసుకుంటున్నాయంట. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ షాట్ల రూపంలో గిట్లా తెగ వైరల్ అవుతున్నాయంట. మళ్ళా పుష్ప 2 సినిమా కోసం అని నేపథ్య సంగీతం కోసం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే కాదు ఇంకో ముగ్గురు సంగీత దర్శకులు ఇట్లా నేపథ్య సంగీతం కోసం పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నదంట. ఇప్పటికే ఈ సినిమా కొరకు తమను సంగీతం పనిచేస్తున్నాడు అని స్పష్టత ఇచ్చిండు. ఇక ఆయన ట్విట్టర్ రూపంలో ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల కొరకు నేపథ్య సంగీతం కొడుతున్నట్లుగా ఆయన ఇటీవలనే నిర్ధారణ అయితే ఇచ్చేసిండు. ఇక అంతేకాదు ఇప్పుడు ఇంకొకరు ఇట్లా వచ్చిండంట. ఎవరో కాదు మన ఇండియా చలనచిత్ర పరిశ్రమనే మంచి సంగీత దర్శకుడైన శామ్ సిఎస్ గిట్లా దీని నేపథ్య సంగీతం కోసం పనిచేసినట్లుగా తెలుస్తున్నదంట. ఇక అది గతంలో స్పష్టత వచ్చినా గాడి ఇప్పుడు మరోసారి శామ్ సిఎస్ ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందంట. గదేందనంటే సుకుమార్కు ఇక నిర్మాతల రవిశంకరు నవీన్కు అల్లు అర్జున్కు ధన్యవాదాలు చెప్పుకుంటా పోస్ట్ పెట్టిండంట. అయితే పుష్ప 2 కొరకు నేపథ్య సంగీతం కోసం నా పేర్లని పరిగణలోకి తీసుకోవడం ఇక నాకు చాలా సంతోషంగా ఉన్నది, మీకు ధన్యవాదాలు అని చెప్పుకుంటా ఇలా అందరికీ కృతజ్ఞతలు తెలిపిండంట. ఇక మరోపక్క నవీన్కు ఇక నా ఎలమంచి రవిశంకర్కు కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అన్నాడంట. అంతేకాదు మీలాంటి పోళ్ళ పక్కన నేను సంగీత దర్శకుడు లెక్క అవకాశం వచ్చినందుకు ఇక నాకు చాలా సంతోషంగా ఉన్నదని అల్లు అర్జున్ పేరు పెట్టి అన్నాడంట. మరోపక్క సుకుమార్ పేరు పెట్టి గిట్లా ఇక మీతోని పనిచేసే అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అని పెట్టిండంట. ఇక మొత్తానికి పుష్ప 2 కోసం కొన్ని కీలకమైన సన్నివేశాల కొరకు యాక్షన్ సన్నివేశాలు క్లైమాక్సెస్ సన్నివేశాలకు నేపథ్య సంగీతం కొరకు పనిచేసినట్లుగా నాకు మస్తుగా అనిపించింది. ఇక అది భిన్నమైన అనుభూతిని కలిగించింది అన్నాడంట. ఇక అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 5 తారీఖున రాబోతున్నది, మీ థియేటర్ల దగ్గర పోయి చూసి ఆస్వాదించురి అన్నాడట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే పుష్ప కొరకు ఇంత మందిని పెట్టిండు. మళ్ళీ ఇక శామ్ సిఎస్ ని ఇట్లా ఉపయోగించుకొని కీలకమైన సన్నివేశాలు యాక్షన్వి ఇక చేసినట్లుగా అర్థమైతేనే ఉన్నది. ఇక మొత్తం మీద చూసుకుంటే నలుగురు సంగీత దర్శకులని పెట్టి సినిమాల నేపథ్య సంగీతం అందిస్తున్నాడంటే ఇక ఇది ఓ రేంజ్లో ఉంటుందని అంచనాలు అయితే వేసుకోవచ్చు. మొత్తం మీద ఈ అంచనాల మేరకు ఇక అదే రేంజ్ని రికార్డు స్థాయిలో అందుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లా గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.